హలో ఫ్రెండ్స్, అసలు బ్లౌజ్కి ఫోర్త్ డాట్ ఎందుకు తీసుకోవాలి, ఫోర్త్ డాట్ వల్ల యూజెస్ ఏంటి, ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు క్రాస్ కరెక్ట్గా ఉండాలి. కొంచెం క్రాస్ తగ్గినా కూడా ఫ్రంట్ పార్ట్కి సరిపడా ఫ్రీగా ఉండదన్నమాట, టైట్గా పట్టినట్టు ఉంటుంది. అందువల్ల వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. లోతు ఏమాత్రం తక్కువ మార్క్ చేసుకున్నారు అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది, ఎక్కువ మార్క్ చేసుకున్నారంటే పట్టినట్టుగా వస్తుంది. నెక్స్ట్ మన మెథడ్లో 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అపెక్స్ పాయింట్ క్రింది వైపున 4.5 ఇంచెస్ వరకు ఉంది అంటే బస్ట్ హెవీగా ఉన్నట్టు అనమాట అపెక్స్ పాయింట్ అనేది. ఇక్కడ ఫోర్త్ డాట్ కోసం క్రింది వైపున మాత్రమే ఖర్చు తీసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు తీసుకున్నా మనకి ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ రాదు. అందువల్ల ఫోర్త్ డాట్ ఇవ్వడం వలన క్లాత్ ఫ్రంట్ పార్ట్లోకి వెళ్తుంది. అందువల్ల ఫోర్త్ డాట్ని ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా ఫోర్త్ డాట్ని మార్క్ చేసుకున్నాము అంటే క్లాత్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్తుంది. బాగా సన్నగా ఉండి ఫ్రంట్ పార్ట్ హెవీగా ఉన్నప్పుడు, బొద్దుగా ఉండి ఫ్రంట్ పార్ట్ బాగా హెవీగా ఉన్నప్పుడు ఇలా ఫోర్త్ డాట్ని ఇచ్చి బ్లౌజ్ని డిజైన్ చేసుకోండి. ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి అంటే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.